డార్లింగ్ ప్రభాస్, సలార్ దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదలడం గ్యారంటీ. మాస్ మూవీ, అందున ప్రశాంత్ నీల్ తీయడం దీనికి చాలా ప్లస్ కాబోతున్నాయి. దీంతో తొలిరోజు వసూళ్లు దద్దరిల్లిపోవడం పక్కా. సరే, సినిమా టాక్ ఏంటి అనేది పక్కనబెడితే సలార్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కేజీఎఫ్ లాంటి సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్తో ఊరమాస్ సినిమా తీశాడు. అదే సలార్. అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై హైప్ మామూలుగా లేదు. మధ్యలో వాయిదాల వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు థియేటర్లలోకి మూవీ వచ్చేసిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ప్రభాస్ మాస్ సీన్స్ ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ తన రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. సలార్ మూవీకి ఒక 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం, అలానే లాభాల్లో 10% షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి దాదాపు 50 కోట్ల రూపాయలు, శృతి హాసన్కి 8 కోట్ల రూపాయలు, పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు తలో 4 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. మొత్తం మూవీ బడ్జెట్ 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్ బడ్జెట్లో సగం రెమ్యూనరేషన్స్కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది.